గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్క రాష్ట్రంలో లాలూచిపడి కృష్ణా పరివాహక ప్రాంత రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఫైర్ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బనకచర్ల ప్రాజెక్టుకు బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే పునాది పడిందని చెప్పారు. కృష్ణా జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదన్నారు. నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరులోని ఆదివాసీ చెంచులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు మంత్రి పొంగులేటి. ఇది కృష్ణా పరివాహక ప్రాంతం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతమైన చేవెళ్లకు యువతల ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ వరకు గోదావరి నీటిని తీసుకొచ్చే ప్రాజెక్టుని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాంక్షన్ చేసుకుంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వారి స్వార్థం కోసం ఆ ధరల పరిపాలన స్వలాభం కోసం అటువంటి ప్రాజెక్టుని ఆ ప్రాణయతకి పేర్లు మార్చి కోట్లాది రూపాయల కమిషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కట్టి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర రైతన్నులకు ఉన్న హక్కులని పక్క రాష్ట్రాలకి తాకట్టు పెట్టింది ఆనాటి ప్రబుద్ధులు. దానికి నిదర్శనమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. చేవెళ్ల దాకా పొడిగించకుండా కేవలం హైదరాబాద్తో ఆపి పక్క రాష్ట్రంతో లాలూచీ పడ్డది ఆనాటి ప్రబుద్ధులే. ఆ ప్రబుద్ధులు వేసిన పునాదే ఈనాటి బంకచర్ల. ఈ బంకచర్ల ఫలితం తెలంగాణ ప్రజలకి ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం ఒక్క నీటి చుక్కని తెలంగాణ రాష్ట్ర హక్కుల్ని వదులుకోటుకోడని కూడా ఈ వేదిక ద్వారా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలియజేస్తున్నాము.